సింహరాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము, ద్వితీయంలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము. తండ్రి గారితో మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి, జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి గొడవలు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇతరితర అంశాల రీత్యా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మన వాళ్ళు మనకి మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో అర్థం కావడం లేదు. ఏ సంబంధం లేని ఎవరైనా పెద్ద మనిషిని సంప్రదించండి. ఈ విధంగా ఇలా జరుగుతున్నాయని తెలియజేయండి. వాళ్ళు ఇచ్చిన సలహాలు కొన్ని రోజులు పాటించి చూడండి. తద్వారా మంచా చెడా అన్న విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. మనం వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు కొంతకాలం వేరే వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలను పాటించవలసి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంట్లో వాళ్ళతోటి సతమతం అవుతున్నాము. ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ప్రయత్నం చేసినా కలిసి రావటం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయా ఫీల్డ్లో నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వాటిల్లో పాల్గొనాలన్న ఉత్సాహాన్ని సంకల్పాన్ని కలిగి ఉంటారు. గురువుల ప్రసంగాల ద్వారా ఎంతగానో మానసిక ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాలలో దైవ బలంతో కొన్ని విజయాలను పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కాస్తంత మాట పట్టింపులకు వెళ్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నాలను గావిస్తారు. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, కాస్మెటిక్స్ వ్యాపారాలు చేసేవారికి, దైవ సంబంధమైనటువంటి వస్తువులను ప్రోడక్ట్స్ ను అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణని కలిగి ఉంటారు. ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారస్తులకు బయట ఉన్నటువంటి రీత్యా మార్పులు మీకు అనుకూలంగా మారతాయి. మంచి ప్రయోజనాలను మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం గుగ్గిలం పొడితో ధూపం వేయండి.